హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీతలో ద్వితీయ అధ్యాయం 47వ శ్లోకం మన జీవితానికి అన్వయించుకోవడం పిల్లల కోసం. ముందు శ్లోకం చెప్పుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. భగవాన్ అర్జునుడితో ఏమంటున్నాడంటే, కర్మ మార్గంలో నడవడానికే నీకు అర్హత ఉంది, అయితే ఆ కర్మాచరణ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు 2 ఉన్నాయి అంటున్నాడు. కర్మ అంటే పని, మనకు తెలుసు. అది ఆ పని చేయడానికి నీకు అర్హత ఉంది. నీకు ఇష్టమైన పని చేయడానికి నీకు అర్హత ఎప్పుడూ ఉంటుంది, కాదని ఏమీ అనరు. కానీ ఆ పని ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అనేది ఆలోచించుకొని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చూద్దాం. మీకు పరీక్షలో మార్కులు బాగా రావాలంటే, టీచర్గా చక్కగా దిద్దాలంటే హ్యాండ్ రైటింగ్ ముఖ్యంగా అవసరం. గుడ్ హ్యాండ్ రైటింగ్. ఆ హ్యాండ్ రైటింగ్ మరి ప్రాక్టీస్ చేసుకోవాలి బాగా అందంగా, కొట్టివేతలు లేకుండా. దాని మీదే దృష్టి ఉంచుకుని చెయ్యాలి. అది నీకు అర్హత. అది నీకు ఒకరు చెప్పాల్సింది లేదు, నీకే తెలుసు. అది బాగా రాస్తే మార్కులు బాగా వేస్తారు. చక్కగా అందంగా రాస్తే టీచర్ గారు దిద్దడానికి కూడా బాగుంటుంది. అది ఒకరు చెప్పక్కర్లేదు, దానికి నీకు అర్హత ఉంది. అలాగే మనకు ఆకలి వేస్తే తింటూ ఉంటాం ఫుడ్, ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ, లంచ్, డిన్నర్, ఇలా బ్రేక్ఫాస్ట్. అది తినేటప్పుడు మనం దాన్ని, ఆ రుచిని ఆస్వాదిస్తూ తినడానికి నీకు అర్హత ఉంది, అది ఒకరు చెప్పక్కర్లేదు. ఆ లాలాజలంతో తింటూ ఉంటే మన నోట్లోనే సగం జీర్ణం అవుతుంది. కానీ అది తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించుకోవాలి. ఎలా అంటే, తినేదాని మీద దృష్టి ఉంచుకోవాలి. టీవీ చూస్తూ, ఫోన్ చూస్తూ తింటే మనకి రుచి తెలియదు, అది అరగదు, కడుపు నొప్పి వస్తుంది. ఈ విధంగా మనం జాగ్రత్తలు పాటించుకోవాలి. 2 జాగ్రత్తలు ముఖ్యంగా ఏంటంటే, ఒకటి, చేసే పనుల యొక్క ఫలితాల మీద నీకు కోరిక ఉంచుకోకూడదు. ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ రాస్తున్నావు, బాగా చదువుతున్నావు, రాయాలి. రాస్తే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు 100కి 100 మార్కులు రావాలి అన్న కోరిక బాగా పెంచుకున్నావు అనుకోండి, ఆ ఫలితం మీద దృష్టి పెట్టుకున్నావు అనుకోండి, ఒకవేళ నీకు అటు ఇటుగా 2 మార్కులు తేడాతో, 2 ర్యాంకులు తేడాతో వచ్చాయనుకోండి, ఫస్ట్ ర్యాంక్ రాకుండా, ఇక మనకి నీరసం అయిపోతాం, బాధపడిపోతూ ఉంటాం, ఏడ్చేస్తూ ఉంటాం. పేరెంట్స్ కోప్పడుతూ ఉంటారు. కొంతమంది అమ్మ అక్కర్లేదు ఈసారి వస్తుందిలే అంటారు. కానీ దాని మీద దృష్టి ఉంచుకోకుండా నీ టాలెంట్ మీద నువ్వు ఆసక్తి పెంచుకుంటూ, నీ టాలెంట్ ఏదో నీకు తెలుసు, నీ అర్హత, ఇష్టం ఉంచుకోవాలి. చేసే పని మీద ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ అలా ఉండాలి. ఉంటే ఫ్యూచర్లో ముందు ముందు నీకు ఒకరు ఇవ్వక్కర్లేదు మార్కులు. నీ టాలెంట్ చూసి నీకే అర్హతతో అనేక జాబులు, అనేక పదవులు వస్తాయి. ఇప్పుడు ఆ ర్యాంకుల మీద, మార్కుల మీద దృష్టి ఉంచుకుంటే, ఆ ఫలితం మీద కోరిక పెంచుకుంటే నష్టం మనకే. చేసే పని చెయ్యాలి కానీ ఆ ఫలితాల మీద బాగా కోరిక పెంచుకోకూడదు. రెండవది, కర్మరాహిత్య ప్రీతి కూడా నీకు కలగకూడదు. ఆ చేసే పని మీద బాగా ఇష్టం పెంచేసుకోకూడదు. అప్పుడు ఏదన్నా చేయలేకపోయామనుకోండి, బాధపడతాం, చాలా బాధపడతాం. ఆ పని అవ్వకపోతే ఒకే పని మీద దృష్టి పెట్టుకోకుండా ఆల్రౌండ్ చూసుకోవాలి. పిల్లలు అనుకోండి, చదువు ఒకటే కాదు, ఆల్రౌండ్ మీద దృష్టి పెట్టుకోవాలి. ఒక్క పని మీద ఇష్టం పెట్టుకోకుండా ఆటలు, పాటలు, డ్రాయింగు, ఇలా డ్యాన్సు, అలాగే ఇంకా గిటార్ అని, ఇలా చాలా సమ్మర్ వస్తుంది కదా, అలా అన్నీ నేర్చుకుంటూ, అలాగే నడిచి వెళ్లకుండా సైకిల్ నేర్చుకోవడం, దాని మీద దృష్టి ఉంచుకోవాలి. అంతేగాని దాని మీద బాగా ఇష్టం పెంచుకుని ఒక పని మీదే ధ్యాస పెట్టుకోకూడదు. అన్ని పనుల మీద మనకిష్టమైన పనులు చెయ్యాలి. దానికి జాగ్రత్తలు పాటించాలి. ఏ పని చేసినా జాగ్రత్తలు పాటించాలి. మనకిష్టమైన పని చేసినా ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ముఖ్యమైన ఏం జాగ్రత్తలు అంటే, ఫలితాల మీద, మనం చేసే పని యొక్క ఫలితాన్ని ఆశించకూడదు. నేను ఇది రాస్తున్నాను కదా, నాకు మార్కులు రావాలి, రాకపోతే ఎలాగా అని బాధ పెంచుకోకూడదు, ఇష్టం పెంచుకోవాలి. అలాగే ఆ పని మీద బాగా ఇష్టం, ఇంకా బాగా ప్రీతి, ఇష్టం పెంచేసుకోకూడదు. పెంచుకుంటే బాధే కానీ చివరికి ఏమీ మిగలదు. ఇష్టం పెంచుకోవాలి, కానీ కావలసిన ఫలితం అందలేదే అని బాధపడకూడదు. ఇది ఈ పద్యం యొక్క భావాన్ని మన జీవితానికి అన్వయించుకుని, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అన్వయనం ఉంటుంది. ఈ భగవద్గీతలో ఒక మహిమ అదే. ఒకసారి మళ్ళీ ఆ శ్లోకం చెప్పుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ.
నెక్స్ట్ ఇంకొక శ్లోకంతో కలుద్దాం పిల్లలు. ఉంటాను.